హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది. ఏపీ రాష్ట్రంలో 11 జిల్లాలకి ఉచితంగా సరుకులు పంపిణీ అయితే చేయనున్నారు. ఇకపోతే 6 రకాల సరుకులను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. కొంతమందికి 25 కేజీల బియ్యము, ఇంకొంతమందికి 50 కేజీలు, మరి ఇంకొంతమందికి 75 కేజీల బియ్యం అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఇకపోతే భారీగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి 4 లక్షల నుండి 5 లక్షల రూపాయలు అనేది నష్టపరిహారం కింద ఇవ్వనున్నారు. అయితే ఇవన్నీ ఎవరికి ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. ఇకపోతే ఏ జిల్లాల వారికి ఈ సరుకులను పంపిణీ చేస్తారు అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా క్లారిటీగా అయితే ఒక్కొక్కటిగా మనమైతే తెలుసుకుందాము. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఈ వరద బాధితులు ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ వరద వల్ల ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది. ఏపీ ప్రభుత్వంలో 11 జిల్లాల వారికి ఉచితంగా ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేయనున్నారు. అయితే ఈ అందరికీ కూడా కాదండి, ఈ 11 జిల్లాల వారికి మాత్రమే ఈ ఉచిత సరుకులు అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఎవరైతే ఈ వరద వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకి మాత్రమే ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఇకపోతే ఏ జిల్లాల వారికి ఈ పంపిణీ చేస్తారు అనేది చూసుకుంటే ముందుగా ఈ సరుకుల పంపిణీ గురించి అయితే మనమైతే తెలుసుకుందాము. ముందుగా చూసుకుంటే 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె మరియు 25 కేజీల బియ్యము మరియు బంగాళదుంప 1 కేజీ మరియు 1 కేజీ ఉల్లిగడ్డలు అనేది పంపిణీ అయితే చేయనున్నారండి. అయితే ఇకపోతే ఏ జిల్లాల వారికి ఈ సరుకులు అనేది పంపిణీ చేస్తారు అనేది చూసుకుంటే శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నము మరియు పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ఈ ప్రాంతాలకి ఇవన్నీ ఉచితంగా ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేయనున్నారండి. ఈ 11 జిల్లాల వారికి ఈ సరుకులు అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఇకపోతే ఈ వరద వల్ల ఈ మరణించి ఉంటారో వారికి ఈ ప్రాణ నష్టం కింద 4 లక్షలు అయితే ఇవ్వనున్నారు. ఇకపోతే మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకో 1 లక్ష రూపాయలు పెంచి మొత్తంగా ఈ 5 లక్షల రూపాయలు అనేది నష్టపరిహారం కింద 5 లక్షలు అనేది ఇవ్వనైతే ఉన్నారండి. అయితే ఈ వరద వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వము ఇదొక సహాయం చేకూర్చాలని చెప్పి అందరూ భావించి ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి ఈ సరుకులు చేరాలని చెప్పి నిర్ణయించుకుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరే మొదటిసారిగా చూడవచ్చు.